మిత్రులారా, మిత్రులారా, డీలిమిటేషన్ అనేది భారతదేశ వ్యాప్తంగా ఒక చర్చ జరుగుతా ఉంది. ఇందులో ప్రధానంగా 1951, 1961, 1971 జనాభా లెక్కలు తీశారు. అంటే జనాభా లెక్కల ప్రకారం డీలిమిటేషన్ చేయాలి. సో, 1971 జనాభా లెక్కల ప్రకారం భారత పార్లమెంట్ సభ్యులకు సంబంధించి 543 మంది జనాభా నిష్పత్తి ప్రకారం తీశారు. ఒక ఇద్దరిని నామినేట్ చేస్తారు, ఆంగ్లో ఇండియన్స్‌ని. సో, ఇది పరిస్థితి. సో, దీనితోని పాటుగా 1/3 ఏదైతే ఉన్నదో రాజ్యసభకు పెడతారు. 543 అంటే సుమారుగా ఎంతొస్తుందో లెక్కేసి సుమారుగా 250 సుమారుగా ఎంతో వస్తుంది. దాని ప్రకారం అది ఏస్తారు. ఇక 1971 జనాభా లెక్కల ప్రకారం అంటే 1971లో 54,80,00,000 జనాభా ఉన్నది. 54,80,00,000 జనాభా ఉన్నది. సో, అంటే 543 ప్లస్ 2 అదనంగా ఇద్దరిని నామినేట్ చేస్తారు కాబట్టి. సో, అది. ఆ 1971కి కంప్లీట్ అయిన తర్వాత 1981లో మళ్ళీ డీలిమిటేషన్ చేయాల్సిన పరిస్థితి ఉంది. అటు రాజ్యాంగం దాని ప్రకారం వచ్చినప్పుడు. సో, వచ్చినప్పుడు 1981కి వచ్చేసరికి కొన్ని పరిస్థితులు వచ్చినాయి. 1977లో ఎమర్జెన్సీ రావటం, ఇందిరాగాంధీ ప్రభుత్వం ఆమె ప్రధానమంత్రిగా రిజైన్ చేయాల్సి రావటం, రకరకాల పరిస్థితులు రావటం వల్ల మళ్ళీ తర్వాత ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా కావటం. ఇదొక భాగం అయితే 1977లో జనాభా నియంత్రణకు సంబంధించి ఇందిరాగాంధీ కొన్ని లెక్కలు చెప్పుకుంటూ వచ్చినది. కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు బలవంతంగా చేసినటువంటి పరిస్థితి, దాని మీద పెద్ద వ్యతిరేకత కూడా వచ్చింది. అయినా కుటుంబ నియంత్రణ చాలా ప్రధానమైందనేది అర్థమైంది. దేశాభివృద్ధికి ఆ రోజు ఉన్నటువంటి ఆహార ధాన్యాల ఉత్పత్తులు సరిపోకపోయాయి. అది ఛాలెంజింగ్‌గా తయారైంది. ఈ క్రమంలో కుటుంబ నియంత్రణ అనేది ఎజెండా మీదకొచ్చింది. అప్పుడు దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశు, తెలంగాణ, కేరళ, కర్ణాటక, తమిళనాడు ఈ రాష్ట్రాలు కుటుంబ నియంత్రణ పకడ్బందీగా అమలు చేసినాయి. కానీ యూపీ, బీహార్, మధ్యప్రదేశ్, రాజస్థాన్ లాంటి దేశాలు కుటుంబ నియంత్రణ ఫ్యామిలీ ప్లానింగ్ సరిగ్గా అమలు చేయాలి. వాళ్ళ జనాభా ఎక్కువ పెరిగింది. ఇప్పుడు చెప్పినటువంటి దక్షిణ భారతదేశ జనాభా తక్కువ ఉన్నది. ఈ క్రమంలో ఉత్తర భారతదేశ జనాభాకి సంబంధించి ఇప్పుడు ఎంపీ సీట్లు పెరుగుతూ ఉన్నాయి. దక్షిణ భారతదేశ జనాభాకి సంబంధించి ఎంపీ సీట్లు తగ్గుతూ ఉన్నాయి. సో, 2010 జనాభా లెక్కల ప్రకారమే 2010 కాదు, 2011 జనాభా లెక్కల ప్రకారం 50% పెంచుకుంటూ ప్రయత్నం చేస్తాం అని అమిత్ షా చెప్తా ఉన్నాడు. అంటే 1971 జనాభా లెక్కల ప్రకారం 54.8 కోట్ల జనాభా ఉంటే 543 మంది ఎంపీలు ప్లస్ 2 545. ప్రస్తుతం 150 కోట్ల జనాభా ఉంది, 1500 మంది ఎంపీలు కావాలి. కానీ అంత అవుతుందా? అంటే మూడో వంతు 1500 మంది లోక్సభ సభ్యులైనప్పుడు రాజ్యసభకు సంబంధించి 1/3 అంటే 500 మంది రాజ్యసభకు కూడా ఎలక్ట్ కావాలి. అయితే నూతనంగా కట్టినటువంటి పార్లమెంట్ భవనాలు కూడా 1272 మందికే సీట్లు ఉన్నాయి. మరి అంత పెంచే ఆలోచన లేదని వాళ్ళు చెప్పకనే చెప్తున్నారు అమిత్ షా కానీ, నరేంద్ర మోడీ కేంద్ర ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం. సో, జనాభా లెక్కల ప్రకారం మనం చూసినప్పుడు జనాభా సిద్ధాంతాల ప్రకారం మాల్థస్ జనాభా సిద్ధాంతాల ప్రకారం ఎకనమిస్ట్ మాల్థస్ జనాభా సిద్ధాంతాల ప్రకారం 100కి 15% జనాభా పెరుగుతూ ఉంటుంది. పాపులేషన్ పెరిగినప్పుడు దేశ జనాభా రాబోయే కాలంలో 165 నుంచి 170 కోట్లకు పెరిగే పరిస్థితి అయితే మనకు కనిపిస్తూ ఉంది. సో, ఒక అంచనా ప్రకారం భారతదేశం జనాభా 1913లో మనం చూసుకుంటా బేరీజ్ వేసుకొని ముందుకెళ్తా ఉన్నాం. అంటే 1913లో ఎంపీలు మనం చూసుకున్నప్పుడు 435 మంది ఎంపీలు ఉన్నారు. 435 మంది ఎంపీలుంటే అది మనం ఉదాహరణకి మనం పెద్ద ప్రపంచ పోలీసు పెద్ద డెమోక్రటిక్ కంట్రీ లాగా చెప్తుంటాం కదా. అదే 2013 మనం చూసుకుంటే 1911 వాళ్ళ లెక్కల ప్రకారం ఒక్కో దేశంలో ఒక్కోసారి లెక్కలు జరుగుతూ ఉంటుంటాయి. 2011 జనాభా లెక్కల ప్రకారం అక్కడ 9.4 కోట్ల జనాభా ఉంది. ఇప్పుడు 34 కోట్ల జనాభా పెరిగింది. సో, అంటే సెనేటర్స్ని మనం తీసుకుంటే అక్కడ మన దగ్గర ఎంపీలు అంటారు, వాళ్ళ దగ్గర సెనేటర్స్ అంటారు. వాళ్ళు 435 అయ్యారు. ఆ చొప్పున చూసుకున్నా మన వాళ్ళు 1500 పైగానే కావాల్సినటువంటి పరిస్థితి అయితే ఉన్నట్టుగా మనకు కనిపిస్తూ ఉన్నది. 1500 ఏంది 2000 మంది ఎంపీలు కావాలా వాళ్ళ లెక్కల ప్రకారం చూసుకుంటే. సో, ఇట్లా 50% ఎంపీలు పెరుగుకుంటూ పోతే ఎవరికి ఉపయోగం జరుగుతూ ఉంది? ఇప్పుడు జనాభా కుటుంబ నియంత్రణ పాటించినటువంటి ఉత్తరప్రదేశ్కి 80 నుంచి 120 ఎంపీ సీట్లు అయితే, బీహార్కి 40 నుంచి 60 ఎంపీ సీట్లు అయితే అది పరిస్థితి. మరి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్కి వచ్చేప్పటికి తెలంగాణకి 17 నుంచి 23, 24 ఎంపీలు కావచ్చు. ఆంధ్రప్రదేశ్ సంబంధించి 25 నుంచి 25 ఎంపీ స్థానాలు ఉన్నాయి. అది 38 పెరిగే పరిస్థితి ఉన్నది. తెలంగాణ ఎమ్మెల్యేలు ఇప్పుడు 119 మంది ఉన్నారు. ఇది 179 నుంచి 180కి పెరిగే అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్కి సంబంధించి 175 మంది ఎమ్మెల్యేలు ఉంటే ఇది 265, 175 నుంచి 265 పెరిగే పరిస్థితి కనపడతా ఉంది. సో, ఇవన్నీ ఒక భాగం అయితే మహిళలకి రిజర్వేషన్ బిల్లును 106 రాజ్యాంగ సవరణ ద్వారా తీసుకొచ్చారు. మహిళలకు 33% రిజర్వేషను. సో, ఇది పరిస్థితి.
సో, దాని ద్వారా ఇందులో పెరిగినటువంటి స్థానాలు వీళ్ళకే ఎక్కువ పోతాయి అనేది ఒకటి చర్చ ఉన్నది గానీ, ఆ మహిళల్ని వాళ్ళకి ఎక్కువ పోతాయనేది కూడా కరెక్ట్ కాదు. ఎందుకంటే మహిళలకి 33% ఉన్న జనాభాలో 50% పాపులేషన్ వరకు వాళ్ళకివ్వాలి. సో, పాత లెక్కల ప్రకారం కేరళలో 20 ఎంపీ సీట్లు, కర్ణాటకలో 28, తమిళనాడులో 39, తెలంగాణలో 17, ఆంధ్రప్రదేశ్ 25 ఎంపీ సీట్లున్నాయి. ఇయి కూడా పెరుగుతాయి గానీ, ఉత్తరప్రదేశ్ లేకపోతే ఉత్తర భారతదేశంలో పెరిగినంత స్థాయిలో పెరిగే పరిస్థితి లేదు. ప్రజాస్వామ్యం మనం చూసుకున్నప్పుడు ఏది ఏమైనప్పటికీ కూడా మెజారిటీ ప్రజలదే ఇక్కడ మొగ్గుగా కనిపిస్తుంటది. ఇప్పటికే దక్షిణ భారతదేశం ప్రధానమంత్రి ఒక పివి నరసింహరావు తప్పితే ఉత్తర భారతదేశం వెళ్ళి ప్రధానమంత్రులు అవుతా వస్తున్నారు ఎవరైనా. దేవగౌడ చేసినా అది పెద్ద పీరియడ్ కూడా కాదది. కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి దేవగౌడ చేసిన. సో, ఇది పరిస్థితి. సో, పెద్దలారా, మిత్రులారా, మెజారిటీ ప్రజల లేకపోతే మెజారిటీ ఎంపీల అభిప్రాయమే ఫైనల్ అనేది. ఇప్పటికే మన ఎంపీలు తక్కువ ఉన్నారని ఉన్నారు. ఇప్పుడు మన ఎంపీలు నామాత్రంగా పెరిగి వాళ్ళే 1కి 2 రేట్లు పెరిగినప్పుడు వాళ్ళదే డామినేషన్ మళ్ళీ కొట్టొచ్చినట్టు కనపడతా ఉంది. సో, ఇది పరిస్థితి. సో, పెద్దలారా, మిత్రులారా, మీరు కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ రాయని తెలియజేస్తూ, నేను గరిడేపల్లి సత్యనారాయణ, న్యూ లక్ష్య ఆర్గనైజేషన్.